చిన్న కథ. రాజుకి ఒకే ఒక కల ఉంటుందండి. తన రాజ్యంలో ప్రతి మనిషి బాగుండాలి, ప్రతి గ్రామం వెలగాలి. కానీ రాజ్యం చాలా పెద్దది కదా. అందుకే రాజు ఏమనుకున్నాడంటే, నేను ఒక్కడినే అన్నీ చూడలేను కదా, ప్రతి ప్రాంతానికి నమ్మకమైన మంత్రులు నియమిస్తే బాగుంటుందని అనుకున్నాడు. మంత్రుల మీద నమ్మకంతో రాజు తన అధికారాన్ని మంత్రుల చేతుల్లో పెట్టాడు. మీ ప్రాంతాలు మీవే, ప్రజల కష్టాలు కూడా మీవే, నాకు ఫలితం కావాలని అన్నాడు. రాజు పని ఏంటంటే ఆలోచన, దిశ, లక్ష్యం. మంత్రుల పని వాటిని అమలు చేయడం మాత్రం. అక్కడే మొదలైన సమస్య. కొన్ని ప్రాంతాలు నిజంగా మారాయి, కానీ చాలా ప్రాంతాల్లో మంత్రులు ఏం చేశారు? అభివృద్ధిని వాయిదా వేశారు, ప్రజల్ని మాటలతో మోసం చేశారు, తమ స్వార్థాన్ని ముందుకు తీసుకొచ్చారు. కాగితాల్లో పనులు పూర్తయ్యాయి, భూమిపై మాత్రం ఏమీ కనిపించలేదు. కాలం గడిచింది, ప్రజలు బాధపడ్డారు. కానీ ఆ బాధకు కారణం అందరికీ స్పష్టంగా కనిపించలేదు. ఎందుకంటే రాజు ఇంకా సింహాసనం పైనే ఉన్నాడు కదా. తీర్పు రోజు వచ్చింది. అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు కోపంతో ఇలా అన్నారు, ఈ రాజే పనికిరాడు.